హిందువుల్ని ప్రశ్నిస్తున్నాను, బీజేపీ కార్యకర్తలను కూడా ప్రశ్నిస్తున్నాను. అలాగే హిందూ సంస్థలకి పనిచేస్తున్నటువంటి ఆ బజరంగ్ దళ్, విహెచ్పి, ఏబీవీపీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతి ఒక్కళ్ళని ప్రశ్నిస్తున్నాను. మీరు ఎందుకు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఈ లీడర్ల మీద మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురారు? ఎందుకు అభ్యర్థిని ముందే ఖరారు చెయ్యరు? కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా పెద్దమ్మ టెంపుల్ విషయంలో మీ వైఖరి ఏ మాత్రము సమంజసంగా అయితే మాత్రం లేదు. ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి కుటుంబం ఎవరైతే ఉందో ఆ కుటుంబంతో పాటు ఆ కుటుంబానికి మద్దతు ఇస్తున్నటువంటి హిందూ సంఘాల నాయకులు వచ్చి మిమ్మల్ని కలవటం జరిగింది. కానీ ఇంతవరకు కూడా మీరు ఒక కేంద్ర మంత్రి, దీంట్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి శక్తి మీలో లేదా? లేకపోతే ఆ అవకాశం మీ చేతిలో ఉన్నా కూడా మీరు మొహమాటంతో అక్కడ ఉన్నటువంటి ఒకానొక వ్యక్తికి కొమ్ము కాస్తూ ఆ వ్యక్తి మనోభావాలు దెబ్బతింటాయేమో అని చెప్పేసని మీరు ఆన్ స్క్రీన్ రాకుండా ఈ విషయాల్ని ఖండించకుండా ఈ రోజు వరకు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం మీదే. ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని ప్రతిపాదించాల్సింది మీరే, నామినేషన్ ఇవ్వాల్సింది మీరే. ఈ రోజు వరకు అభ్యర్థిని ఖరారు చేయకపోతే బీజేపీ శ్రేణులు ఎటుపోవాలి?